brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తన టూర్ ఉందంటే చాలు వార్ సీన్ క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు మాజీ సీఎం వైఎస్ జగన్. తనని కలిసేందుకు వచ్చే అభిమానులపై లాఠీ చార్జ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఆయన. చంద్రబాబు ఎందుకింత భయపడుతున్నారని ప్రశ్నించారు జగన్. జగన్ పర్యటనతో నెల్లూరు రాజకీయాలు హీటెక్కాయి. నెల్లూరు జైలులో కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ అయిన జగన్ అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జగన్ ను చూసేందుకు జనం ఎగబడ్డంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరుపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ఆంక్షలపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. తన అభిమానులను అడ్డుకోవడం సరికాదన్నారు. ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను. అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు జగన్. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి అని చెప్పడానికి రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక ఘటనలన్నీ కూడా కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి. ప్రజలు తన దగ్గరికి రాకుండా కుట్రలు చేశారంటూ టీడీపీపై మండిపడ్డారు వైసీపీ అధినేత. నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళను రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తోవారు. సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో, 2 వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారో రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తవ్విన అధ్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో, ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి. పోలీసులు తనకు రక్షణగా వచ్చారా, ప్రజలను రాకుండా చేయడానికి వచ్చారా తనకు అర్థం కాలేదన్నారు జగన్. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి అమానుషమన్నారు మాజీ సీఎం. వైసీపీ మహిళలపై అనుచితంగా మాట్లాడినప్పుడు టీడీపీ సంస్కారం ఎటుపోయిందని విమర్శించారు జగన్. కాకాని గోవర్ధన్ ను అన్యాయంగా జైలుకు పంపారన్నారు వైసీపీ అధినేత. టీడీపీ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు తప్పకుండా సమాధానం చెప్తామన్న జగన్ ఎల్లకాలం చంద్రబాబు పాలన ఉండదన్నారు ఆయన.